షష్ఠి పూర్తి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 33 నిమిషాలు. యూఏ సర్టిఫికెట్. సినిమా విడుదల తేదీ వచ్చి 30 మే 2025 శుక్రవారం రోజున ఈ సినిమా విడుదలైంది. ఏ వర్షియస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లైఫ్ ఈజ్ అపెండెడ్ బై ఏ ఛాన్స్ ఎన్కౌంటర్ విత్ ఏ క్యాప్టివేటింగ్ ఉమెన్ స్పార్కింగ్ అండ్ ఇమ్మీడియట్ అట్ ఫస్ట్ సైట్. సో ఈ కథలో ముందుగా రూపేష్ హీరో, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మెయిన్ ప్రధాన పాత్ర, అర్చన నేషనల్ అవార్డు గ్రహీత అని ఇచ్చారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి ఏమో నట్టకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని ఇచ్చి టైటిల్స్లో రూపేష్ పేరు ముందు వేశారు ఇన్ టైటిల్స్లో. తర్వాత రూపేష్ చౌదరి కాకుండా ఈ సినిమాలో మంచి గ్లామర్ నొలుకుపోసింది ఆకాంక్ష సింగ్. సో మంచి ఎక్స్పోజింగ్, మంచి తనకు తగ్గ మంచి ఫిజిక్తో, మంచి ఒక స్ట్రక్చర్తో ఉన్నటువంటి ఆకాంక్ష ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. అచ్యుత్ కుమార్ కన్నడ నటుడు ఈ సినిమాలో ఒక మంచి భూమికను పోషించాడు హీరో పక్కన. ఆనంద్ చక్రపాణి రాజేంద్ర ప్రసాద్ స్నేహితుడికి ఒక ఇంపార్టెంట్ పాత్రను చేయగా, ప్రభాసీను లాయర్గా ఒక చిన్న పాత్ర మెర్చాడు. మన చలాకి చంటి ఒక వీధిలో మనిషిగా, తర్వాత రాము జబర్దస్త్ రాము, తర్వాత చక్రపాణి ఇంకొక చక్రపాణి కూడా ఉన్నాడు ఇందులో, తర్వాత ఆనంద్ చక్రపాణి, తర్వాత మురళీధర్ గౌడు ఒక అధికారి ఎంఆర్ఓ అధికారిగా చేసిన ఈ సినిమాకి పవన్ ప్రభు కథనం దర్శకత్వం, అంటే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆయన చేశాడు పవన్ ప్రభు. ఇక రూపేష్ చౌదరి నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి ఇంకా మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం. ఇళయరాజా మార్క్ పాటలు 2 కనిపించాయి ఇందులో, అవి మనం రివ్యూలో చెప్పుకుందాం. ఇంకా రామిరెడ్డి సినిమాటోగ్రఫీ, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగు, తర్వాత తోట తరణి ఆ డైరెక్షన్. అయితే ఎడిటింగు స్టార్టింగ్ కోర్ట్ సీన్లో ఎడిటింగు క్లోజప్లు చాలా విడివిడిగా ఒక సీరియల్కి ఇచ్చినట్టుగా ఇచ్చారు. అది కొంచెం ప్రొఫెషనల్గా ఉండాల్సింది. ఇంకా లాజిక్స్ అనేది పూర్తిగా మిస్ అయింది. అసలు ఫస్ట్ ఏప్రిల్ 1 విడుదల గురించి చెప్పుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ అనగానే మనకు ఏప్రిల్ 1 విడుదల లాంటి ఒక మంచి సినిమాలు గుర్తుకొస్తాయి. అందులో ఆయన చేసిన పాత్ర పేరు దివాకరం, భువన హీరోయిన్ పేరు శోభన పేరు. అయితే అదే శోభనకు అచ్చుగుద్దినట్టుగా ఒక శోభనను, ఒక మృణాల్ ఠాకూర్ని ఒక మిక్సీలో వేస్తే తీసినట్టుగా ఆకాంక్ష సింగ్ ఉండడము ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. బాగా అందంగా ఉంది హీరోయిన్. రూపేష్ చౌదరి చూడ్డానికి బాగున్న, పర్ఫెక్షన్ యాక్టింగ్లో పర్ఫెక్షన్ అంత లేక కొంచెం అక్కడక్కడ తడబడ్డా కొంచెం ట్రై చేశాడు. రాజేంద్ర ప్రసాద్ నటన గురించి చెప్పేది ఏముంది, అతను కొట్టిన పిండి. అర్చన ఆమె చూడ్డానికి ఎలా ఉన్న దాసి లాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయి నటి ఆమె. మరి నేషనల్ అవార్డ్స్ 2 సార్లు అందుకున్నటువంటి నాటి ఆమె, నేషనల్ అవార్డు విన్నర్ అని చెప్పి చక్కగా ఆమెను ఇచ్చి గౌరవించారు. ఇక ఇళయరాజా గురించి చెప్పేది ఏముంది, ఆయన మహా సంగీత